మొన్న అమెరికా నుంచి ఒక మిత్రుడు ఫోన్ చేశారు. ఈయన జియో పాలిటిక్స్లో నిపుణుడు. ఈయన ఏమంటారు అంటే, ఇప్పుడు ఈ డొనాల్డ్ ట్రంప్ ఉన్నాడు చూసారా, ఇతను పాకిస్తాన్ యొక్క ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్ ఇతనిని పిలిచి లంచ్ ఇచ్చాడు, లంచ్ ఇప్పించాడు, మళ్ళీ ఇంకొకసారి కూడా ఈయన్ని ఇన్వైట్ చేశాడు అని అన్నప్పుడు జనరల్గా మీరు చూసారనుకోండి, ప్రోటోకాల్ అంటే ఒక దేశ అధ్యక్షుడు ఇంకొక దేశ అధ్యక్షుడిని లేదా ప్రధానమంత్రిని కలుస్తాడు. అంతేకాని వాళ్ళ ఆర్మీ చీఫ్ని కలవడము, వాళ్ళతో కలిసి ఇలాగ లంచ్ చేయడం ఉండదు. మరి ఇక్కడ ఏం జరుగుతుంది అంటే లాబియింగ్ అండి. అంటే అసీం మునీర్ పాకిస్తాన్ వద్ద ఉండే డబ్బులో ఒక 500 మిలియన్ అమెరికన్ డాలర్స్ను ఖర్చు పెట్టాడు. సో ఇది వార్త. అంటే డొనాల్డ్ ట్రంప్ ఒక అపాయింట్మెంట్ ఇచ్చి ఈ వ్యక్తిని కూర్చోబెట్టి లంచ్ చేస్తున్నాడు, మాట్లాడుతున్నాడు అంటే దీనికి అయ్యే ఖర్చు ఏకంగా 500 మిలియన్ అమెరికన్ డాలర్స్. నమ్ముతారా? అంటే ముందు మీరు మీ అజెండా ఏంటి, మీ ప్లాన్ ఏమిటి, దీనిని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలని అనుకుంటున్నారో ఇవన్నీ కూడా వివరాలను లాబియింగ్ చేసే ఒక టీం ఉంటుందండి. ట్రంప్ వైపు నుంచి ఒక టీం ఉంటుంది, వాళ్ళకి ఇవ్వాలి. సో వాళ్ళకి ఖర్చు పెట్టాలి. ఇది ఎలా అంటే ఆస్కార్ అవార్డ్స్. ఒక ఆస్కార్ అవార్డు వచ్చిందంటే ప్రపంచంలోనే ఇదే గొప్ప సినిమా అలా అనుకోవడానికి ఉండదు, లాబియింగ్ జరుగుతుంది. సో మీకు బోల్డ్ అంత డబ్బులు ఖర్చు పెట్టి బోల్డ్ అంత ప్రివ్యూ షోస్ వేసి మీకోసం సపోర్ట్ని మీరు సేకరిస్తారు. తరువాతే మీకు ఈ ఆస్కార్ అవార్డు అనేది ఇస్తారు. సో అదే పద్ధతిలో అమెరికాలో ఇదే సిస్టమ్. ట్రంప్ని కలవాలంటే ముందు మీరు ఖర్చు పెట్టాలి. డైరెక్ట్గా ఏదో పిలిచేశాడు, కూర్చోబెట్టాడు, మాట్లాడాడంటే కాదు. ఇప్పుడు ఇది ఎందుకు మాట్లాడుతున్నానంటే ట్రంప్ మొత్తం విన్నాడు. ట్రంప్కి తెలియదా? ట్రంప్ అసీం మునీర్ చెప్పేది మొత్తం విన్నాడు. ఈ ప్రపంచంలో ద గ్రేటెస్ట్ ఫీల్డ్ మార్షల్ ఈయనే, అసీం మునీర్ గారే. ఈ ప్రపంచంలో అతి గొప్ప ప్రధానమంత్రి ఎవరు? షాబాజ్ షరీఫ్. వీళ్ళేనండి ద గ్రేటెస్ట్. సో నవ్వు వస్తుంది కదా మీకు, నాకు. ఈ ఏంటి వీళ్ళు అసలు, ఈ ట్రంప్ ఏంటి, ఈ అసీం మునీర్ ఏంటి, షాబాజ్, వీళ్ళందరూ ఏంటి జోకర్లా అంటే అలా కాదండి. మీకు ఇలా పొగడాలి అంటే ట్రంప్కి మీరు డబ్బులు ఇవ్వాలి. ఇప్పుడు మోదీ గారు దీన్ని పట్టించుకోనే లేదు. అసలు ఇలాంటి వ్యవహారం మాకెందుకు, ఇదిగో నీ మీద 50% టారిఫ్ విధించబోతున్నాను, నువ్వురా వచ్చి నాతో మాట్లాడుంటే ఏంట్రా బోడి నీ దగ్గరికి రావడం, నిన్నేం చేయాలో నాకు బాగా తెలుసు, ఇలా అంటున్నారనుకోండి, తట్టుకోలేడు కదా. అదే అమెరికా అధ్యక్షుడు కదా, అదే జరిగింది. అసలు నువ్వు ఏంటి, నీ బతుకేంటి అన్నట్టుగా మనం ప్రవర్తించడంతో ఒకలాంటి కోపం. సో మరి ఇప్పుడు పాకిస్తాన్తో బాగా క్లోజ్ అయ్యాడంటే మీకు నాకన్నా డొనాల్డ్ ట్రంప్కే బాగా తెలుసు వీళ్ళు కుక్క బిస్కెట్లు తినే బానిసలు. దానిని కూడా సరిగ్గా తినడం రాదు వాళ్ళకి. ఎందుకంటే నమ్మించి మోసము చెయ్యాలి అని చెప్పి ఎదురు చూసేవాళ్ళు. ఇదంతా డొనాల్డ్ ట్రంప్కే బాగా తెలుసు, అమెరికా యొక్క అధికారులకు బాగా తెలుసు. ఎందుకు? మీకు ఒసామా బిన్ లాడెన్ విషయంలో వీళ్ళు ఏం చేశారు అందరికీ తెలుసు. అయినా కూడా అసీం మునీర్ నువ్వే ద గ్రేటెస్ట్ ఫీల్డ్ మార్షల్ అన్నాడు ఆయన. అదేలాగా షాబాజ్ షరీఫ్ని గ్రేట్ పిఎం అని అన్నాడు. ఎందుకు అన్నాడో ఇవాళ ఈ వార్తలు బయటకు వస్తున్నాయి. చూడండి, ఈ న్యూస్ అంటే ప్రెస్ మీట్లో డొనాల్డ్ ట్రంప్ ఈ ప్రకటన చేసిన తరువాత అక్కడ అసీం మునీర్ ఒకలా కొలాప్స్ అయిపోయాడు. బాబో ఇలాంటి ఫిట్టింగ్ పెట్టాడు, దీనికా నన్ను అమెరికా రమ్మన్నాడు, దీనికా ఇంతంత డబ్బు తీసుకున్నాడు, నాకు ఫుడ్ పెట్టాడు, ఇప్పుడు నేను ఏం చెయ్యాలి అంటే ఒక అణువస్త్రాన్ని తీసుకొచ్చి అసీం మునీర్ మీద వేసాడండి డొనాల్డ్ ట్రంప్. ఎందుకు ఇలా చెప్తున్నానంటే గాజా, ఇప్పుడు గాజా మ్యాప్ మీరు చూడొచ్చు గూగుల్లో, కానీ కొత్త గాజా మ్యాప్ ఒకటి ఉందండి, ఇజ్రాయెల్ వాళ్ళు విడుదల చేశారు. ఇందులో మీరు చూసారనుకోండి, ఇంత ఉన్న గాజా ఇంతే ఉంటుంది. మిగతా ప్రాంతాలంతా ఇజ్రాయెల్ వాళ్ళు ఏమంటున్నారు, బఫర్ జోన్ అంటున్నారు. అక్కడ ఎవరుంటారు? ఇజ్రాయెల్ వాళ్ళ సైనికులే ఉంటారు. ఇందులో డొనాల్డ్ ట్రంప్ రిలీజ్ చేసిన 20 పాయింట్స్ పీస్ స్కీమ్ అని ఒకటి ఉందండి. మీరు గమనించారో అనుకోండి. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఈ అరబ్ దేశాలు అలాగే ప్రపంచ దేశాలు ఎవరైతే ఇజ్రాయెల్ పాలిస్తీనియా అంటే హమాస్తో యుద్ధం దీనిని ఆపాలి అని అనుకుంటున్నారు, సో మీకు ఇలాగా అంటే ఒక పీస్ అగ్రిమెంట్ కావాలనుకుంటున్నారో మీరేం చెయ్యాలి, మీ దేశం నుంచి మీ సైనికులను గాజా వద్దకు పంపించాలి. అంటే ఇది యునైటెడ్ నేషన్స్ పీస్ కీపింగ్ ఫోర్స్ అంటారు చూసారా, ఆ టైప్లో. సో ఆటోమేటిక్గా అరబ్ దేశాల్లో ఎక్కడ కూడా పెద్ద లెవెల్లో సైన్యం ఉండదు కదా.
సో వీళ్ళు డిపెండ్ అయ్యేది టర్కీ మీద, తరువాత పాకిస్తాన్ మీద. టర్కీ వాడు అలాంటివి నేను ఏమీ చెయ్యలేను అని చేతులు ఎత్తేసాడు, అయిపోయింది. ఇప్పుడు ట్రంప్ ఏమంటాడు అంటే పాకిస్తాన్ యొక్క సైనికులు గాజా వద్దకు రావాలి, ఈ పీస్ కీపింగ్ ఫోర్స్గా వాళ్ళు ఉండాలి. ఇది ఏ ఒక అరబ్ దేశమైనా ఒప్పుకుంటుందా? ముందు పాకిస్తాన్ ప్రజలు ఒప్పుకుంటారా? ఇప్పుడు యూఎన్ అంటే అందరూ యాక్సెప్ట్ చేస్తారండి, కానీ ఇక్కడ ఎవరున్నారు? అమెరికా. ఇప్పుడు మీరు అడగొచ్చు కదా, ట్రంప్ గారు మీరు చెప్పింది బాగానే ఉందండి, మరి అమెరికా సైనికులను పంపించండి అంటే, బాబోయ్ అలా చేయకూడదు, చాలా చాలా డేంజర్, అది మా సైనికుల ప్రాణాలు పోతే అంటాడు. మరి ఇక్కడ పాకిస్తాన్ అన్నప్పుడు పంపించవచ్చు. మీకు కుక్క బిస్కెట్లు తినేవాళ్ళు కదండి, వీళ్ళేముందండి మా విశ్వాసం కలిగిన కుక్కలు, వీళ్ళు ఉంటే ఏంటి పోతే ఏంటి, ఇదే కదా ఆలోచన. అదే వాళ్ళ రెస్పెక్ట్ అండి, పాకిస్తాన్కి అమెరికా వాడిచ్చే రెస్పెక్ట్ ఇదే. కాబట్టి ఇప్పుడు ఏమంటాడు, మొత్తం అందరినీ అక్కడ పంపించు అసీం మునీర్. ఎలా పంపిస్తాడు? ఇప్పుడు హమాస్ వాళ్ళకి తిక్క రేగుతుందండి, ఎందుకంటే హమాస్ యొక్క హెడ్ క్వార్టర్సే ఇవాళ పాకిస్తాన్కి వాళ్ళు షిఫ్ట్ చేశారు. పిఓకే వద్దే వాళ్ళ హెడ్ క్వార్టర్స్ ఉంది. అలాంటప్పుడు మా మీదే యుద్ధము చేయడానికి నువ్వు నీ సైనికులను పంపిస్తా. చూడండి ఆ ఫిట్టింగ్ ఎలా ఉంది, గొళ్ళెం ఎలా ఉందో చూడండి. ఇప్పుడు అసీం మునీర్ ఏం చేస్తాడు అంటే తల పట్టుకొని కూర్చొని ఉన్నాడు. రేపు నువ్వు అమెరికా రా, మళ్ళీ నీకు భోజనం పెడతాను అంటే భయపడుతున్నాడు. బాబోయ్ మీ భోజనం వద్దు, నీతో నేను మాట్లాడడము వద్దు, కానీ చచ్చినట్టు వెళ్ళాలి. ఎందుకు? డబ్బు తీసుకున్నాడు, ఇతను ఇవ్వడం ఇచ్చాడు. అమెరికా వాళ్ళు 686 మీకు మిలియన్ అమెరికన్ డాలర్స్ తీవ్రవాదంపై, అంటే తీవ్రవాదంపై పోరాటము చెయ్యరా అని చెప్పి ఒక తీవ్రవాదికి డబ్బులు ఇవ్వడం బాగుందా? అడిగితే F-16 అప్గ్రేడేషన్, మెయింటెనెన్స్, రిపేర్లు ఇలా చెప్పి ఇచ్చారు. సో అమెరికా వాడు ఏమేమి చెయ్యాలో పాకిస్తాన్ విషయంలో అన్నీ చేసి మర్యాదగా నీ సైనికులను గాజా పంపించవచ్చు కదండి అంటే అక్కడ యుఎస్ కమాండ్ అండి, ఇజ్రాయెల్ వాళ్ళ కంట్రోల్లో ఉండే భూభాగము. ఇప్పుడు వాళ్ళకి సపోర్ట్గా పాకిస్తాన్ వాడు వెళ్ళాడు అనుకోండి, ఎలా ఉంటుంది? హమాస్ వాళ్ళే వేసేస్తారు, వీళ్ళను హమాస్ వాళ్ళే లేపేస్తారు. అప్పుడు పాకిస్తాన్లో వీడు ఏం మాట్లాడతాడు? అసీం మునీర్ ఏం మాట్లాడగలడండి? మన సైనికులు ఇంతంత మంది గాజాలో చనిపోయారు కదా, నువ్వేం పీకుతున్నావురా అని అడిగితే వీడేం చెప్తాడండి? ఏమీ చెప్పలేడు. కానీ అమెరికాకు నో చెప్పగలడా? పెద్ద పెద్ద ప్రపోజల్స్ కదా. పాకిస్తాన్లో మీకు ఒక ఐలాండ్, అంటే మీకు ఆయిల్ మైనింగ్ చేసే ఒక ఐలాండ్ని మేము నిర్మిస్తాము, రేర్ ఎర్త్ మెటల్స్ బలూచిస్తాన్ నుంచి తీసుకువెళ్ళు, మాకు ఎంతో కొంత ఇవ్వు, ఇవన్నీ మాట్లాడారు కదా. సో అమెరికా వాడు కూడా ఒప్పుకున్నాడు కదా. ఊరికే ఒప్పుకుంటాడా అండి? మీకు వాడేమైనా మీకు సాధారణంగా పిలిచి లంచ్ పెడతాడా? సాధారణంగా డబ్బులు ఇస్తాడా? లేదు కదా. వాడు ₹1 ఇచ్చాడంటే 1000 రూపాయలు వసూలు చేస్తాడు. ఇవాళ అదే జరిగింది. మరి ఇప్పుడు అసీం మునీర్ తన పాకిస్తాన్ ట్రూప్స్ని గాజా దాకా పంపిస్తే ఎవడైనా తిరిగి వస్తాడా? మీకు అక్కడికక్కడే సమాధి అయిపోతాడా? హమాస్ వాళ్ళు విడిచిపెడతారా? తక్కిన అరబ్ దేశాలు నీకు బుద్ధుందా? అక్కడ పోయి, అంటే ఇజ్రాయెల్ వాళ్ళు ఇంత దారుణాలు చేసి మన ప్రజలనంతా పొట్టన పెట్టుకున్నారు, వాళ్లకు ప్రొటెక్షన్గా నువ్వు పాకిస్తాన్ సైనికులను పంపిస్తావు. అరబ్ దేశాలు అందరూ అడుగుతారు కదా. సో ఇంతలాంటి ఒక ఫిట్టింగ్, ఇలాంటి ఒక కండిషన్ పెట్టి వాడికి డబ్బులు ఇచ్చి ఇవాళ అమెరికా వాడు తన టర్మ్స్లోకి, ఎలాగైతే అప్పుడు ఒసామా బిన్ లాడెన్ వాడి వేటలో వీళ్ళు డబ్బులు ఇచ్చారో, ఫైనల్గా మీకు పాకిస్తాన్ని మీకు ఒక బానిస దేశంగా ఎలా అమెరికా మార్చుకుందో, వాళ్ళ దేశంలో ఎన్నో ఎయిర్ బేసెస్ వీళ్ళ ఇష్టానుసారం వెళుతూ ఉంటారు, వస్తూ ఉంటారు. అలాంటి ఒక పాకిస్తాన్ని ఇవాళ అమెరికా వాడు మర్యాద సైనికులను పంపరా అంటే ఇప్పుడు అసీం మునీర్ పంపించగలడా? పంపించలేడా? ఒకవేళ పంపిస్తే యావత్ ముస్లిం కమ్యూనిటీ మీకు అసీం మునీర్కి వ్యతిరేకం. సొంత పాకిస్తాన్లో ఉండే పొలిటికల్ పార్టీస్, తీవ్రవాదులు వీళ్ళందరూ కూడా వీడిని విడిచిపెట్టరు. ఒకవేళ నేను పంపను అన్నాడు అనుకోండి, అమెరికా వాడు ఏం చెయ్యాలో ఖచ్చితంగా వాడు చేస్తాడు. దానిని వీళ్ళిద్దరూ కూడా, షాబాజ్ షరీఫ్, అసీం మునీర్ కూడా తట్టుకోలేరు. అలాంటి ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్, ఒక పెద్ద అనుబాంబును తీసుకువచ్చి అసీం మునీర్ మీద డొనాల్డ్ ట్రంప్ విసిరేడు. ఇప్పుడు వీడు ఎలా తప్పించుకుంటాడు? మీకేమనిపిస్తుంది? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.